హలో ఎవ్రీబడి. ఈరోజు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అది ఎలా పనిచేస్తుంది అనేది మొదటగా చూద్దామండి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన వెంటనే స్కూల్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు స్కూల్ అటెండెన్స్ సిమ్స్. సో ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటామండి. సో ఇన్స్టాల్ చేసుకుంటాం. యాప్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి యాప్ ఇలా కనిపిస్తుందండి, ఆల్ స్కూల్ అటెండెన్స్. సో దానికి సంబంధించి మనకి ప్లే స్టోర్లో కనిపించే ఇమేజెస్ అండి. దాంట్లో మనకి స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్, హెడ్ మాస్టర్స్కి అయితే రిజిస్టర్ టీచర్స్ది సంబంధించి, తర్వాత అప్రూవల్కి సంబంధించిన లింక్స్ కూడా కనిపిస్తాయండి దాంట్లో. సో మనం రిపోర్ట్స్లోకి వెళ్ళి రిపోర్ట్స్ చూసుకోవచ్చు. సో ఏ టైంలో మనం వేసామనేది అక్కడ మనకు కనిపిస్తుందండి. సో యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకొని సో యాప్ ఎలా వర్క్ చేస్తుందనేది చూద్దామండి. సో ఇప్పుడు మనకి ఇది కంపల్సరీ చేశారు కాబట్టి, సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలండి. మొదటగా రిజిస్టర్ అంటే ఇండివిజువల్స్ ఏం చేయాలంటే, ఓపెన్ చేస్తున్నానండి. సో మనం పర్మిషన్స్ ఇవ్వాలండి. పర్మిషన్స్ ఇచ్చాము, యాప్ ఇలాగా ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో సైన్ అప్ చేసుకోవాలండి. ఫస్ట్ సైన్ అప్కి వెళ్ళి మన యూజర్ నేము, మనం ఒక యూజర్ నేమ్ అంటే ట్రెజరీ ఐడి ఇవ్వాలండి. ట్రెజరీ ఐడి ఇస్తే, సో ఆల్రెడీ నేను సైన్డ్ అప్ కాబట్టి నాది చూపించట్లేదండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. సైన్ అప్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ట్రెజరీ ఐడి ఇచ్చి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుందంటే, నేమ్ అంటే ట్రెజరీ ఐడి ఉంటుందండి. ఫస్ట్ నేమ్, మీ సర్ నేమ్ టైప్ చేసుకుంటారు. తర్వాత లాస్ట్ నేమ్ అని ఉంటుంది. తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఒక సీక్రెట్ క్వశ్చన్ అడుగుతుందండి. అక్కడే ఉంటాయి క్వశ్చన్స్. మీ ఫస్ట్ గేమ్ కానీ, బాన్ సిటీ కానీ, ఇట్లాంటివి ఒక సీక్రెట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ మనం టైప్ చేయాలి. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి. లాస్ట్లో పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుందండి. దీనికి ఐడి వచ్చి మన ట్రెజరీ ఐడిని అండి, లాగిన్ ఐడి, యూజర్ ఐడి. పాస్వర్డ్ వీ హ్యావ్ టు సెట్ ది పాస్వర్డ్. సో పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ వన్ అప్పర్ కేస్ లెటర్, అంటే ఒక క్యాపిటల్ లెటర్ కనీసం ఉండాలి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. న్యూమరిక్ కూడా ఉండాలండి. సో క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టరు, న్యూమరిక్ ఇవన్నీ ఉండేటట్లు పాస్వర్డ్ టైప్ చేసి, తర్వాత ఇంకొకసారి రీటైప్ పాస్వర్డ్ అని ఉంటుందండి. పాస్వర్డ్ రెండోసారి కూడా టైప్ చేసి, తర్వాత మనకి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుందండి. ఈమెయిల్ ఐడి కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలండి. సో ఈమెయిల్ ఐడి కూడా ఈ ఆప్షన్స్లో ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాలి. సో జనరేట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫోన్ నెంబర్ అయితే అక్కడ ఇస్తామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యు ఆర్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, యువర్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుందండి. సో మనకి పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత ఏదైతే వస్తుందో మనం దానికి సంబంధించి ఇక్కడ సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత, యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత అండి క్యాప్చా కోడ్ కంపల్సరీ టైప్ చేయాలి. తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తామండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో స్టూడెంట్ అటెండెన్స్, సో ఓపెన్ చేసే ముందు డేటా సింక్రనైజ్ చేయమంటుందండి. సింక్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ డేటా సింక్రనైజ్ అయిన తర్వాత మనం స్టూడెంట్ ఆప్షన్కి వెళ్ళి క్లాస్, సో మనం ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించింది ఓపెన్ అవుతుందండి. యాక్చువల్గా ఈరోజు సండే కాబట్టి ఓపెన్ కావట్లేదు. సో మనం యాజ్ యూజువల్గా మామూలుగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఎలా వేస్తున్నామో అలాగే ఓపెన్ అవుతుందండి. సెలెక్ట్ చేసుకొని
తర్వాత ఎగ్స్ చిక్కీస్ ఇచ్చి సబ్మిట్ చేయాలండి. మనం సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ఎం లాగిన్లో కనిపిస్తుందండి, హెచ్ఎం గారు అప్రూవ్ చేస్తారు మళ్ళీ. సో ఎంప్లాయ్ అటెండెన్స్ దగ్గరికి వస్తే, సో ఇది మనకి ఓపెన్ అవ్వాలంటే ముందుగా మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలండి. ఆ రిజిస్టర్ ఎలా చేయాలంటే హెచ్ఎం లాగిన్లో అంటే హెడ్ మాస్టర్ మొబైల్లో రిజిస్టర్ టీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి స్కూల్ సిఆర్సి మొత్తం స్కూల్స్ చూపిస్తుందండి. సిఆర్సిలో ఉన్న స్కూల్ని సెలెక్ట్ చేసుకొని, అది ప్రైమరీ స్కూల్ అయినా యూపీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎంప్లాయీస్ అందరివి చూపిస్తుంది. వాళ్ళని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని 3 ఫొటోస్ని మీ కన్సర్న్ స్కూల్లోనే తీసుకోవాలండి. సిఆర్సికి సంబంధించి సపోజ్ ప్రైమరీ స్కూల్ ఉంటే ఆ ప్రైమరీ స్కూల్లోనే తీసుకోవాలి ఫొటోస్. హెడ్ మాస్టర్ గారు అక్కడికి వచ్చి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. హై స్కూల్ అయితే హై స్కూల్లోనే ఫొటోస్ తీసుకోవాలి. 3 సార్లు ఫోటో తీసుకోవాలండి. ఫేషియల్ అటెండెన్స్ కాబట్టి అది బ్లింక్ ఐస్ అని చూపిస్తుంది మామూలుగా. సో అలా చేసి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అటెండెన్స్ ఓపెన్ అవుతుందండి. సో అవుట్ ఆఫ్ ది స్కూల్లో ఉంటే మనకు అది సో ఇలా చూపిస్తుందండి. సో లొకేషన్ అది జీపీఎస్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకొని మనం అవుట్ ఆఫ్ ది స్కూల్ ఉంటే అటెండెన్స్ మార్క్ అవ్వదండి, ఓపెన్ అవ్వదు. సో కాబట్టి స్కూల్ ప్రమిసెస్లోనే మనం ఉండి అటెండెన్స్ వేయాల్సి ఉంటుందండి. సో ఇది కొద్దిసేపు తర్వాత లోడ్ అయ్యి మనకు అక్యురసీని అది క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని మీటర్స్లో ఉన్నామనేది చూస్తుందండి. దీనికి సర్వర్ కూడా బాగా సపోర్ట్ చేయాలి, నెట్వర్క్ కూడా కొద్దిగా స్పీడ్గానే ఉండాలి, ఫోన్స్ కూడా స్పీడ్గా ఉండాలండి. లేకపోతే లాగిన్ అయ్యి ఇది డేటా కలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుందండి. కాబట్టి అట్లీస్ట్ మనం 10 మినిట్స్ ముందుగా ఉంటే కానీ కరెక్ట్ టైంకి అటెండెన్స్ మార్క్ చేయడం కష్టమవుతుంది, గమనించగలరు. ఓకే అండి. ఓపెన్ అయిన తర్వాత అది ఫోన్లో ఫోటో సెల్ఫీ అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకొని మనం తీస్తే మనకు అటెండెన్స్ పడుతుందండి. ఓకే అండి. అది పూర్తిగా వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా ఎలా అటెండెన్స్ వేయాలనేది తెలుపుతానండి. సో ఇప్పుడు స్కూల్ ప్రమిసెస్లో లేదు కాబట్టి అది ఎక్కువసేపు తిరుగుతూ లోడ్ అవుతూ ఉంది యాక్చువల్గా. ఓకే అండి, థ్యాంక్ యూ.